సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అందరి దృష్టి సలార్ 2 శౌర్యంగ పర్వంపైనే ఉంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఖాన్సార్ భారీ విలన్ గ్యాంగ్ తో నిండిపోగా ఇప్పుడు మరో కొత్త పాత్ర అక్కడ అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రతినాయకుడిగా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. నాని దసరాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన చాకో ఇప్పుడు సలార్ 2లో ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చాకోకు ప్రశాంత్ నీల్ కథ వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పేశారని, చాకో పాత్ర ప్రభాస్ను ఢీకొనేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. శౌర్యంగ పర్వాన్ని మరింత థ్రిల్ పంచేలా తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చాకోను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. క్రూరత్వం నిండిన ఆ పాత్ర థ్రిల్ను పంచుతుందని అంటున్నారు. సలార్ 1లో వదిలేసిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు శౌర్యంగ పర్వంలో సమాధానాలు లభించనున్నాయి. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమార్ పంచుకున్న మరో అప్డేట్ సలార్ 2 సినిమాపై అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా శివమన్నార్ పాత్ర మరింత కీలకంగా ఉంటుందని, సలార్ 2లో నుంచి నీల్ యూనివర్స్లో మరో సినిమాకు కనెక్షన్ ఉంటుందని చెప్పారు. దీంతో సలార్ 2కి కేజీఎఫ్ మూవీతో కనెక్షన్ ఉంటుందా, లేక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీతో లింక్ పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.